శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం డిసెంబర్ నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మిథున రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందుగా మిథున రాశిలో ఉన్నటువంటి అంటే మిథున రాశికి సంబంధించినటువంటి అధిపతైన బుధుడు ఈ మాసమంతా కూడా శుభస్థానంలో ఉండేటటువంటి అవకాశం. కాబట్టి ఆరోగ్య విషయంలో కానీ, కీర్తి ప్రతిష్టల విషయంలో కానీ, చక్కటి పనులలో కానీ ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల సంబంధమైనటువంటి విషయంలో కాస్త జాగ్రత్తలు అవసరం. ఎందుకంటే ఉద్యోగ స్థానంలో వేధస్థానంగా శని సంచారం ఉంది కాబట్టి చేసేటటువంటి పనులు ఆ విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం. శత్రు సంబంధమైనటువంటి విషయాలలో కూడా కొన్ని ఇబ్బందులు పొందేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ మాసమంతా కూడా వీళ్ళు అవకాశం ఉన్నంత వరకు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా వృత్తి ఉద్యోగ వ్యాపారాల విషయంలో ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. వీరికి ఈ మాసంలో 7వ తేదీ వరకు బృహస్పతి గ్రహం యొక్క సంచారం అనుకూలంగా ఉంది. ఏదైనా ఆర్థికమైనటువంటి విషయంలో ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రయత్నంలో 7వ తేదీ లోపు తీసుకోవడం చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి వీరు పొందేటటువంటి అవకాశం. 7వ తేదీ తర్వాత అంత అనుకూలమైనటువంటి స్థితి కాదు బృహస్పతిది. కాబట్టి బృహస్పతి సంచారం 7వ తేదీ వరకు, 7వ తేదీ తర్వాత కాస్త అనుకూలంగా లేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి కుటుంబ విషయంలో కానీ, ఆర్థిక విషయంలో కానీ మొదలైనటువంటి అన్ని విషయాలలో అనుకూలమైన స్థితి రావాలి అంటే ఈశ్వర దర్శనాలు చేసుకోవడం, ఈశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణలు చేయడం కానీ, వినడం కానీ చేయడం మంచిది. అంతేకాకుండా ఈ రాశి వారికి వీరికి కుజుడి యొక్క సంచారం 9వ తేదీ వరకు కూడా అనుకూలమైనటువంటి స్థితి. 9వ తేదీ వరకు కూడా చేసేటటువంటి పనులలో కాస్త బలమైనటువంటి స్థితి ఉంటుంది. 9వ తేదీ తర్వాత నుండి కాస్త అననుకూలమైనటువంటి స్థితి ఉండేటటువంటి అవకాశం. కాబట్టి వీరందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు ఈ 9వ తేదీ 7వ తేదీ లోపు ప్రధానమైనటువంటి విషయాలలో నిర్ణయాలు తీసుకోవడం అత్యంత అవసరం. లాభస్థానాధిపతి కూడా కుజుడే కాబట్టి కుజుడి యొక్క సంచారం చాలా విశేషంగా 9వ తేదీ వరకు ఉంటుంది. ఇంకా ఏంటి అంటే ఈ రాశి వారికి పంచమ వ్యయాధిపతైనటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా వేధస్థానంలోనే సంచారం ఉంది. కాబట్టి విదేశాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఈ కాస్త ఆచితూచి అడుగులు వేయడం, నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఒకవేళ అత్యవసరమైనటువంటి పరిస్థితి వస్తే గనక ఈ విదేశ సంబంధమైనటువంటి విషయాలలో మంచి ఫలితాలు రావడానికి ప్రతిరోజు ఇంతకుముందు చెప్పినటువంటి హనుమాన్ చాలీసాతో పాటుగా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం కూడా పారాయణ చేయడం ద్వారా వృత్తి ఉద్యోగాల విషయంలో, విదేశ సంబంధమైనటువంటి విషయంలో, ఇంకా ఏంటి అంటే మానసికమైనటువంటి ఒత్తిడుల నుంచి దూరం కావడానికి ఈ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం చేయడం ద్వారా అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త ఆందోళన ఉన్నప్పటికీ కూడా కొన్ని గ్రహాల యొక్క అనుకూలతలు ఈ మాసం మధ్యమం వరకు కూడా అనుకూలమైనటువంటి స్థితి. రవి సంచారం కూడా చాలా
అనుకూలమైనటువంటి స్థితి 16వ తేదీ వరకు. 16వ తేదీ తరువాత నుండి కొన్ని మధ్యమమైనటువంటి మిశ్రమమైనటువంటి ఫలితాలతో ఉన్నటువంటి స్థితి కాబట్టి అందరూ కూడా కాస్త జాగ్రత్తగా అడుగులు వేయడం, ఈ డిసెంబర్ మధ్య భాగం ఇంచుమించుగా 16వ తేదీ వరకు కూడా కాస్త మంచి అనుకూలమైనటువంటి స్థితి ఉంటుంది. డిసెంబర్ తర్వాత మధ్యస్థానం నుంచి అంటే 16వ తేదీ తర్వాత నుంచి కాస్త అంత అనుకూలంగా లేనటువంటి స్థితి, గ్రహస్థితి కాబట్టి అందరూ కూడా చెప్పినటువంటి హనుమాన్ చాలీసా, లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం పారాయణ చేయడం, ఈశ్వర దర్శనాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొంది సుఖంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి అందరూ కూడా ధార్మికమైనటువంటి మార్గంలో వెళుతూ మంచి ఫలితాలు పొందుతూ ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం ఈ డిసెంబర్ నెలలో ఉన్నటువంటి 12 రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందుగా ఈ రాశి వారికి ఈ నెల 7వ తేదీ వరకు కూడా లగ్నంలోనే అంటే కర్కాటకంలోనే బృహస్పతి ఉచ్చస్థానంలో ఉన్నాడు కాబట్టి అనుకూలమైనటువంటి పరిస్థితి. శత్రువులు కూడా మిత్రులుగా మనకు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా లాభాధిపతైనటువంటి చతుర్థ లాభాధిపతైనటువంటి శుక్రుడు పంచమ కోణంలో మంచి అనుకూలమైనటువంటి పరిస్థితి. భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి మంచి లాభదాయకమైనటువంటి స్థితి. అంతేకాకుండా పెట్టుబడి పెట్టినటువంటి వాటి విషయంలో కూడా మంచి లాభాలు వచ్చేటటువంటి అవకాశం. మానసికమైనటువంటి ఉత్సాహం వల్ల చేసేటటువంటి పనులలో మంచి విజయం, ఇట్లాంటి మంచి మంచి అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితి. కాకపోతే ఈ రాశి వారికి 16వ తేదీ తర్వాత నుండి అంటే రవి సంచారం అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి. రవి 16వ తేదీ వరకు కూడా వేధస్థానంలో ఉంటాడు కాబట్టి కాస్త కుటుంబపరమైనటువంటి చికాకులు ఉండేటటువంటి అవకాశం. లాభదాయకమైనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఆ లాభాన్ని సరిగ్గా వినియోగం చేసుకోలేనటువంటి పరిస్థితి ఈ 16వ తేదీ వరకు ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారందరూ కూడా 16వ తేదీ వరకు కూడా కాస్త సూర్యుడికి సంబంధించినటువంటి అంటే ఆదిత్య హృదయం పారాయణ చేయడం, ఒకవేళ పారాయణ చేయడం రాకపోతే కనీసం వినడమైనా చేయడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఆరోగ్యపరంగా కూడా కాస్త అనుకూలతలను కనిపిస్తుంది. కాబట్టి ఈ 16వ తేదీ తరువాత నుండి కాస్త రవి విషయంలో అంటే కుటుంబపరమైనటువంటి విషయంలో కాస్త అనుకూలతలు వస్తాయి. అంతేకాకుండా ఈ రాశి వారికి 21వ తేదీ నుండి శుక్ర సంచారం అంత అనుకూలంగా లేదు. వేధస్థానంలో శుక్రుడి యొక్క సంచారం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ కళత్ర విషయంలో అంటే భార్యాభర్తల విషయంలో కాస్త ఏదైనా ఇబ్బందులు వస్తే ఓపికగా ఉండడం అత్యంత అవసరం. ఎందుకంటే అనవసరమైనటువంటి అనర్థాలకు కారణమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కర్కాటక రాశి వారందరూ కూడా 21వ తేదీ నుండి చాలా జాగ్రత్తగా ఉంటూ ఒకవేళ ఇబ్బందులు ఏదైనా ఉన్నప్పుడు అధిగమించడానికి లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం పారాయణ చేయడం, అమ్మవారి దర్శనాలు శుక్రవారం పూట చేసుకోవడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ రాశి వారికి బుధుడి యొక్క సంచారం కూడా 7వ తేదీ నుంచి చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి తృతీయ స్థానం అయినటువంటి అంటే సోదర స్థానం కానివ్వండి,
వీళ్ళు చేసేటటువంటి పనులలో వీళ్ళకి సంబంధించినటువంటి సామర్థ్యం విషయంలో కానివ్వండి, ఎవరైనా విదేశాలకు సంబంధించినటువంటి ప్రయత్నం చేసే వాళ్లకు కూడా కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ఈ 7వ తేదీ నుంచి కాస్త అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి. శని యొక్క సంచారం మధ్యమంగా ఉంది కాబట్టి సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని 9వ స్థానంలో ఉండడం ద్వారా పెద్దగా చెప్పాలి అంటే ఈ ఎల్ఐసి విషయంలో అప్పటికప్పుడు లాభాలు రావాలి అనేటటువంటి విషయాలలో అంతగా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉండదు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేస్తూ నిదానంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. తరువాత వీళ్ళు 7వ తేదీ నుండి బృహస్పతి యొక్క సంచారం అంత అనుకూలంగా లేదు కాబట్టి, ఎందుకంటే బృహస్పతి వ్యయస్థానంలోకి మారేటటువంటి అవకాశం కాబట్టి అందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఆరోగ్యంతో ఉంటూ కుటుంబపరమైనటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించాలి అంటే వీళ్ళందరూ కూడా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం, ఆదిత్య హృదయం, అవకాశం ఉన్నప్పుడు ఈశ్వర దర్శనాలు చేసుకోవడం ద్వారా ఈ నెలలో కాస్త అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా చక్కగా ధార్మికమైనటువంటి జీవితంలో ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.